ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఊప్స్ కాన్సెప్ట్‌లో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో, బేసిక్‌గా ఇన్హెరిటెన్స్ అంటే మనకు ఆల్రెడీ ఒక క్లాస్ ఉండి, ఆ క్లాస్‌ని మనము మన ఓన్ క్లాస్ క్రియేట్ చేసి, ఆ పైనున్న క్లాస్‌ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్లాస్‌ని లో ఉండే డేటాని మనము ఇన్హెరిట్ చేసుకోవడం ఏ ఇన్హెరిటెన్స్ అంటామనమాట. సో, అదెలా చేస్తాము అనంటే, ఆల్రెడీ ఉన్న క్లాస్‌ని పేరెంట్ క్లాస్ అని అంటాము. సో, ఇక్కడ మనకి ఎలా అయితే చూపిస్తున్నామో ఇదొక పేరెంట్ క్లాస్. దాంట్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే. సో, మనము ఇప్పుడు ఈ క్లాస్‌ని లో ఉండే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ మనకి యూజ్ అవుతాయి అనుకుంటే, మనకు ఆల్రెడీ రాసుకుంటున్న క్లాస్‌ని చైల్డ్ క్లాస్ అని అంటాం. సో, ఈ క్లాస్‌లో మనము దీన్ని కాల్ చేసుకోవచ్చనమాట సింపుల్‌గా చైల్డ్ క్లాస్. సో, దీన్ని అసలు ఎలా రాస్తాము? దీన్ని పేరెంట్ క్లాస్, దీన్ని చైల్డ్ క్లాస్ ఎలా చేస్తాము? సో, యాక్సెస్ చేయడానికి ఎలా చేస్తామంటే ఎక్స్టెండ్ అనే ఒక కీవర్డ్ వాడతామనమాట. ఎక్స్టెండ్స్. సో, దాని సింటాక్స్ ఎలా ఉంటదంటే క్లాస్ మన చైల్డ్ క్లాస్ నేమ్ ఇక్కడ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్ ఇలా పెట్టి ఎండ్ క్లాస్ అనమాట. సో, ఇప్పుడు మనము ఇక్కడ ఉండే వేరియబుల్స్ అన్నీ ఈ క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో ఈ వేరియబుల్స్ని కూడా మనము యాక్సెస్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ మనకి ఎలాగ మనము క్రియేట్ చేసుకోవచ్చు అని మనమైతే చూస్తే, మనకున్న పేరెంట్ క్లాస్ని మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే పేరెంట్ క్లాస్‌ని ఒక చైల్డ్ క్లాస్ చేసి, మళ్ళీ దీన్ని కూడా ఇంకో క్లాస్ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇలా ఇన్హెరిట్ చేసుకోవడం అని అంటామనమాట దీన్ని. సో, బేసిక్‌గా ఆల్రెడీ ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌ని మనము కొత్తగా రాసే క్లాసెస్‌లోకి వాడుకోవాలి అని అనుకుంటే ఎక్స్టెన్స్ అని కీవర్డ్ పెట్టుకొని వాడుకోవచ్చనమాట. ఇదే ఇన్హెరిటెన్స్ అనమాట. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.